హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజైతే మరి మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే విటమిన్ ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే దానివల్ల మనకి స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, దాన్ని అప్లై చేసుకోవడం ఎలా యూజ్ చేసుకోవాలన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దానికోసం అయితే విటమిన్ ఈ ఆయిల్ అయితే మనకి మార్కెట్లో అయితే దొరుకుతుందండి. ఇది మనకి హెయిర్కి స్కిన్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. నేను అప్లై చేస్తున్న విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీన్ని అయితే నేను ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక 10-15 వరకు డ్రాప్స్ అయితే వేసుకున్నానండి. అది కొంచెం వేసుకుంటే మన స్కిన్కి చాలా నీట్గా ఎక్కువగా వస్తుందండి. అందులో కొంచెం కొబ్బరి నూనెని యాడ్ చేయండి. కొబ్బరి నూనె ఏదైనా పర్లేదండి. నేనైతే కొబ్బరి నూనెని అలోవెరా మిక్స్ అయి ఉన్న కొబ్బరి నూనె అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేయడం వలన మన స్కిన్ మీద ఉన్న డార్క్నెస్ అంతా పోయేసి వైట్గా, అలాగే మృతకలన్నీ తొలగిపోయి నీట్గా కాంతివంతంగా అయితే అవుతుందండి. దీనివల్ల మనకి స్కిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, మన చర్మంలో ఉన్న కణాల పైన ఉన్న పొర హెల్తీగా ఉండడానికైతే ఈ విటమిన్ ఈ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన స్కిన్లో కొలాజన్ అనే ఉత్పత్తిని పెంచడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఉత్పత్తి అవ్వడం వలన మన స్కిన్ అనేది ముడతలు పడకుండా కాంతివంతంగా యవ్వనంగా కనబడుతుంది. మన స్కిన్ పైన ఎటువంటి మచ్చలే కానీ ముడతలే కానీ రాకుండా ఉండడానికైతే ఈ విటమిన్ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో విటమిన్ ఈ ఆయిల్ తక్కువైనప్పుడు మన కొలాజన్ ఉత్పత్తి అవ్వడం తగ్గిపోయి మన స్కిన్ మీద ముడతలు, మచ్చలు, యవ్వనవంతమైన చర్మం కనబడకుండా కొంచెం మనకి అది ముడతలుగా ఎక్కువగా కనబడుతుందండి. మన స్కిన్ అనేది ఎక్కడైనా సరే, ఫేస్ మీద అయినా, హ్యాండ్స్కైనా, ఎక్కడైనా అలా కనబడుతుంది. అది రిమూవ్ చేసుకోవడానికి, దాని నుండి మనము స్కిన్ని హెల్తీగా చేసుకోవడానికైతే ఈ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేసినప్పుడు పిగ్మెంటేషన్ వల్ల వచ్చిన మచ్చలే కానీ, అలాగే డార్క్ స్పాట్సే కానీ అవన్నీ అయితే చక్కగా రిమూవ్ అవుతాయండి. దీన్ని మనము రెగ్యులర్గా యూజ్ చేసామంటే మంచి కాంతివంతమైన స్కిన్, అలాగే ఫేస్ అయితే మనకు సొంతం అవుతుంది. దానికోసం అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒకసారి అయితే ఇలా కలిపేసేసుకోండి. డైరెక్ట్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇలా అయితే నేను కలిపేసేసుకున్నానండి. చెప్పాను కదా, ఒక 15 వరకు అయితే డ్రాప్స్ అయితే వేసుకున్నాను. ఈ విటమిన్ ఆయిల్ డ్రాప్స్ అయితే వేసేసుకున్నాను. అందులోనే నేను కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్లో నేను అలోవెరా అది ఉండేటట్టు అయితే చూసుకున్నదైతే వేసానండి. మీ దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉన్నా వేసుకోండి. దాన్ని రెండింటిని మిక్స్ చేసేసుకొని ఇలా స్కిన్కి అంతా అప్లై చేసేసుకోండి. ఇది నైట్లో అప్లై చేసి పడుకున్నా కానీ, అలాగే మనకు టైం ఉన్నప్పుడు, ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు, లేకపోతే పేపర్ చదువుతున్నప్పుడు, ఎప్పుడైనా మనం కూర్చొని కొంచెం నిదానంగా ఉన్నప్పుడైతే అప్లై చేసేసుకొని వదిలేయండి. స్కిన్ అనేది మనకి ఎంత కాంతివంతంగా, ఎంతో అందంగా కనబడుతుందండి. మన స్కిన్ మీద ఉన్న ముడతలు అయితే చక్కగా రిమూవ్ అవుతాయి. ఒకవేళ ఉన్నా కానీ అవి అయితే రిమూవ్ అవుతాయి. మనకి లేకున్నా కానీ అవి రాకుండా ఉండడానికి, అవి నివారించడానికైతే ఈ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా అయితే ఇదైతే యూజ్ చేయండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవండి. ఎందుకంటే మనం హోమ్మేడ్గా చేసుకునేటి వీటిల్లో మనకు కెమికల్ ఫ్రీ అయితే ఉంటుంది. ఇది మనం కొనుక్కుంటున్నాం కనుక దీంట్లో కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి స్కిన్లోని లోపట ఉన్న కణాల పై పొరలను అయితే స్ట్రాంగ్గా చేయడానికి, అలాగే హెల్తీగా ఉండడానికైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. స్కిన్ సెల్స్ స్ట్రాంగ్గా ఉంచడానికైతే మనకి ఈ ఆయిల్ అనేది అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన స్కిన్కి అప్లై చేసుకున్నప్పుడు మన చర్మం మీద ఎటువంటి మంగు మచ్చలే కానీ, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు, అలాగే డార్క్ స్పాట్స్ ఏ ఉన్నా కానీ రిమూవ్ అవ్వడానికైతే ఈ ఆయిల్ చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.